హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా మీకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి వంటలు ఏవీ లేకుండా కూడా ఎంతో ప్రశాంతంగా శివుని దగ్గర ఉంటూ శివుని ఆగ్రహం కోసం శివస్మరణ చేస్తూ ఆ రోజంతా గడిపి తెల్లవారుజామున మనము ఉపవాసం అనేది విరమించుకుంటాం అన్నమాట. సో మీ అందరి కోసం కాస్త ఫన్నీగా ఈ వీడియోనైతే నేను క్రియేట్ చేశాను. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, సో మనకున్నటువంటి జ్ఞానం మన పిల్లలకి చెప్తే సో వాళ్ళు కూడా బయట ఆ జ్ఞానాన్ని యూజ్ చేసుకుంటారు కదా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలు చాలు ముచ్చట్లు పెట్టిన కాడికి పొద్దుగాల లేవ్వాలి. రేపు శివరాత్రి, సరేనా? తొందర పడుకోర్రి. శివరాత్రి అంటే ఏంటిరా? అరే రత్నపూరి గడ్డ తింటాం చూడు, గా పండుగరా. శక్తి మంతులు చేసుకుంటాం ఆ పండుగ. శివరాత్రి అంటే సత్తి ముద్దల పండుగ, రత్నపూరి గడ్డ పండుగ. ఎప్పుడు తిండిలో లేనారా మీకు? నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? శివరాత్రి అంటే తెలియదారా? మాకు తెలియదు కదా, చెప్పే మమ్మీ. నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. కానీ పోయి మీ డాడీని అడుగుపోరి పోర్రి. A few moments later. డాడీ డాడీ శివరాత్రి పండుగ అంటే ఏంటి డాడీ? శివరాత్రి అంటే శివరాత్రి. చెప్పండి డాడీ చెప్పండి. శివరాత్రి అంటే శివుని యొక్క రాత్రి, శివుని యొక్క రాత్రి, షష్ఠి విభక్తి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంతేరా, శివరాత్రి అంటే అంతే, షష్ఠి విభక్తి. వాళ్ళు అడిగింది శివరాత్రి అంటే ఏంటి అని, విభక్తులు అడగలేదు. ఈయన తెలుగులోకి వెళ్ళిపోయాడు ఏకంగా. అరే నేను సబ్జెక్ట్ చెప్తున్నానే, తెలుగు వ్యాకరణం చెప్తున్నా, వాడికి ఎట్లాగో తెలుగులో ఉంటుంది కదా, సో అందుకని చెప్తున్నా నేను. నీకు వెళ్తే నువ్వు చెప్పు. నాకు తెలుసు, కాకపోతే నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని చెప్పమన్నాను. మీకు తెలిస్తే చెప్పండి, లేకుంటే లేదు, నేను తర్వాత చెప్తాను. అరే నీకు తెలిస్తే చెప్పా అంటే వెళ్ళిపోతావేంది? ఈ పోరగాళ్ళు నన్ను విడిచిపెట్టట్లేరు, బాగా ఇరికిచ్చింది శివరాత్రి అది ఇది అనుకుంటా. ఎందుకు జరుపుకుంటారు అంటే శివరాత్రి రోజు శివుడు పండుకుంటాడు అనమాట, అందుకే దాన్ని శివరాత్రి అని అంటారు. అయితే శివుడు రోజు అనుకోడా డాడీ? అంటే రోజు వండుకుంటాడు, కాకపోతే శివరాత్రి రోజు ఎక్కువసేపు వండుకుంటాడు అన్నట్టు. భక్తులకు వరాలు ఇచ్చి ఇచ్చి శివుడు అలసిపోతాడు, అందుకని శివరాత్రి రోజు ఎక్కువసేపు వండుకుంటాడు అన్నట్టు. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. శివరాత్రి లానే హనుమాన్ రాత్రి, గణపతి రాత్రి, సాయిబాబా రాత్రి ఉంటాయా డాడీ? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అరే అట్లా అందరి దేవుళ్ళకు ఉండయిరా. ఎందుకు వాళ్ళు దేవుళ్ళు కాదురా, వాళ్ళు వండుకోరా? వీడొకడు నన్ను డౌట్లతో చంపిస్తుండు. శివుని లానే అందరు దేవుళ్ళు వండుకుంటే మనకి హాలిడేస్ వస్తాయి కదా. ఈ భూప్రపంచం మీద 3,000,000 దేవతలు ఉంటారు తెలుసా. అందరూ వండుకున్నారని హాలిడేస్ ఇచ్చిరనుకో, ఇక స్కూల్కి ఎందుకు రా పోడు, ఇక స్కూలే ఉండదు. సంవత్సరానికి ఉండేదే 365 రోజులు. నీకు అన్ని దేవుళ్ళకి నీకు పండుకుంటే సెలవు కావన్నారా నీకు పొట్టోడా? శివ భక్తులందరూ మేల్కొని ఉంటే శివుడు ఎందుకు వండుకుంటాడు డాడీ? ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి? ఉండురా. అమ్మయ్య, టైంకు ఫోన్ వచ్చింది. హలో, చెప్పురా రే, అర్జెంటు పనారా? వస్తున్నారా? ఉండురా, నాకు అర్జెంట్ పని, మళ్ళీ మీ మమ్మీని అడుగురు. డాడీ డాడీ, అరే డాడీని అడిగితే గట్ల వేంద్రా, ఇదంతా కాదని మమ్మీని అడుగుదాంపా. ఏంట్రా వెళ్ళిపోయాడా మీ నాన్న? నాకు తెలుసురా, ఏదైనా అడిగితే తప్పించుకుంటాడని. నేను చెప్తాను వినండిరా. అయితే మన పురాణాల్లో చాలా కథలు ఉన్నాయన్నమాట, శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు ఏంటి అని చెప్పేసి. అందులో ఒకటో రెండో మీకు శాంపుల్గా చెప్తాను. బ్రహ్మ విష్ణువు ఏం చేశారంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ పోట్లాడుకున్నారనమాట. అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు కదా నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అని చెప్పేసి, సో అట్లా దేవుళ్ళు ఇద్దరు కూడా కొట్లాడుకున్నారంట. అప్పుడు ఆ మహాశివుడు ఏం చేసిందంటే తనే ఒక లింగం లాగా ఉద్భవించిందనమాట. అంటే తను ఒక లింగం లాగా మారిపోయాడు. ఎవరైతే ఆ శివలింగం యొక్క ఆది అంతాలను గుర్తిస్తారో వాళ్ళే గొప్ప అని చెప్పేసి చెప్పాడనమాట. ఆది అంతం అంటే ఏంటిది మమ్మీ? ఆది అంతం అంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ అనమాట. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది అంటే
లింగం పెద్దగా ఉంది కదా, సో వాళ్ళ ఎండింగ్ ఎక్కడ ఉంది, స్టార్టింగ్ ఎక్కడ ఉంది చెప్పమన్నాడు అనమాట. ఎవరైతే చెప్తారో వాళ్ళే గ్రేట్ అని చెప్పేసి శివుడు అన్నాడు అనమాట. సో ఫైనల్గా బ్రహ్మ విష్ణు కనుక్కోలేకపోయారు. అప్పుడు మహాశివుడు ఏమన్నాడంటే, ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఎక్కడ మీకు కావలిస్తే అక్కడ నేను కనిపిస్తాను అని చెప్పాడనమాట. శివుడు పార్వతుల పెళ్ళి ఆ రోజు జరిగిందని కూడా చెప్పుకుంటారా. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో శివుడు లింగంగా ఉద్భవించాడు కదా, ఆ రాత్రిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం అన్నట్టు. ఆ రాత్రి సమయంలో శివునికి అభిషేకాలు, బిల్వ పత్రాలు అంటే మారేడు పత్రాలు అంటారు, అందరు తీసుకెళ్తారు కదా గుడికి. సో ఆ బిల్వ పత్రాలు శివునికి చాలా ఇష్టం అనమాట. అవి అంటే త్రిశూలం ఆకారంలో ఉంటాయి కాబట్టి వాటితో దేవునికి అభిషేకం చేస్తారనమాట. ఉపవాసం అంటారు కదా, ఉపవాసం అంటే ఆవాసం, ఉప అంటే దగ్గరగా, ఆవాసం అంటే ఉండటం, అంటే శివునికి దగ్గరగా ఉండి శివుణ్ణి మనము స్మరిస్తూ శివ ధ్యానంలో ఉంటే మనకి శివుని యొక్క అనుగ్రహము లభిస్తుంది అనమాట. అంటే శివుడు మనని ఎప్పుడు హ్యాపీగా చల్లగా ఉంచుతాడని అర్థం అనమాట. అదేవిధంగా ఇంకో స్టోరీ ఏంటంటే, ఒక అడవిలో వేటగాడు వెళ్తూ ఉన్నాడు అనమాట. వేటగాడు అంటే పక్షుల్ని, చిన్న చిన్న జంతువుల్ని చంపి తమకి ఆహారంగా తీసుకునే వాళ్ళని వేటగాళ్ళు అంటారనమాట. సో ఆ వేటగాడు వెళ్తూ ఉంటే చీకటి అవుతుంది. సో చీకటి అయిన తర్వాత అడవిలో దారి తప్పిపోతాడు. సో ఒక పక్క ఆకలి వేస్తుంది, ఒక పక్క దాహం వేస్తుంది. సో తన దగ్గర ఏమీ ఉండదు. ఆ చీకట్లో తను ఎటు వెళ్ళలేక ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడనమాట. ఇంకా రాత్రంతా ఏం తోచక, నిద్ర పట్టక, ఎక్కడి నుంచి ఏం వస్తున్నాయో జంతువులు, అడవి కదా, సో భయపడుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడనమాట. తెల్లవారేసరికి తనకి ఏం తోచక చెట్టుకున్నటువంటి ఆకులు ఉంటాయి కదా, అవన్నిటిని తీస్తూ తెంపుతూ కింద పడేస్తాడనమాట. ఇంకా తెల్లారుతుంది, ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్ళిపోయేసరికి తన భార్య ఎదురుగా వచ్చి కంగారుతో వస్తుందనమాట. అంటే తన భర్త ఇంటికి రాకపోయేసరికి తను కూడా ఎటువంటి ఆహారం తీసుకోకుండా రాత్రంతా తన కోసం ఎదురు చూస్తూ జాగారం ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరూ కూడా చనిపోయిన తర్వాత శివుని యొక్క అనుగ్రహం లభించిందని చెప్తారు. ఎందుకు లభించింది అని అంటే, తను రాత్రి కూర్చున్న చెట్టు బిల్వ చెట్టు అనమాట. సో ఆ బిల్వ చెట్టు కింద మనకి శివుని లింగం అనేది ఉందన్నమాట. సో ఈ రాత్రి ఉపవాసం ఉండి శివునికి దగ్గరగా ఉండి ఆ పత్రాలతో తను అభిషేకం చేసినట్టు అక్కడ జరిగిపోయిందనమాట. తన భార్య కూడా అలాగే ఉంది కాబట్టి ఆ రోజు ఇద్దరికి కూడా శివుని అనుగ్రహం లభించి శివుని దగ్గరికి వెళ్ళారని స్టోరీలు ఉన్నాయన్నమాట. చెప్పండి పిల్లలు, ఎలా ఉంది స్టోరీ? బాగుందా? నచ్చిందా? అవును మమ్మీ, బాగుంది. ఓకే, ఇంకెప్పుడు మీ ఫ్రెండ్స్ అడిగినా శివరాత్రి అంటే ఏంటో మీకు తెలిసింది చెప్పండి, ఓకేనా? బాగుంది స్టోరీ. ఇప్పటి నుంచి మా ఫ్రెండ్స్ ఎవరు అడిగినా చెప్పచ్చు. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. సో శివుణ్ణి బాగా స్మరించుకోండి అని, మీరు ఏది కోరుకున్నా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.